ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వం నుంచి కోరే డిమాండ్స్ ఏంటి, వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ వీళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, మీరు ప్రభుత్వం అడిగే డిమాండ్స్ ఏంటి? మేము ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టింది. అంగన్వాడీ ఉద్యోగులకి 18,000 వేతనం నేను అధికారంలో రాగానే పెంచుతామని. కానీ సంవత్సరం గడిచిపోయింది, కానీ ప్రభుత్వం మాకు ₹1 కూడా వేతనాలు పెంచలేదు. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చి రాగానే మినీ అంగన్వాడీ టీచర్లని మెయిన్ అంగన్వాడీగా గుర్తించి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చారు. కానీ 1 నెల 2 నెలలు మాత్రమే వాళ్ళకి మెయిన్ టీచర్ల వేతనం వేశారు. గత 10 నెలల నుంచి ఆ వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాన్ని అడుగుతుంటే రేపు మాపు అని వాయిదాలు గడుపుతుంది. అట్లాగే రిటైర్మెంట్ చేశారు, 65 సంవత్సరాలు నిండిన వారిని రిటైర్మెంట్ చేశారు. రిటైర్మెంట్ చేసేటప్పుడు టీచర్కి 2 లక్షలు, హెల్పర్కి ₹1,00,000 ఇస్తామన్నారు. కానీ నేటికి కూడా అది అమలు కాలేదు. టీచర్కి ₹1,00,000, హెల్పర్కి 50,000 మాత్రమే ఇచ్చారు. అట్లాగే దాంతోపాటు పెన్షన్ కూడా ఇస్తామన్నారు. ఆ పెన్షన్ వాళ్ళని పాపం టర్మిషన్ చేసి రిటైర్మెంట్ చేసి సంవత్సరం కావస్తుంది. కానీ వాళ్ళు పెన్షన్ కూడా ఇంత మట్టికి ఇవ్వడం లేదు. కుటుంబాలు గడవడం భారంగా మారినాయి. తీసుకుంటే మళ్ళీ ఉద్యోగంలోకైనా తీసుకోండి, లేదంటే పెన్షన్ అయినా ఇవ్వండి. అట్లాగే మినీ టీచర్లని మేము చేసినటువంటి వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలి. అట్లాగే అంగన్వాడీ టీచర్లకి గతంలో పీఆర్సీ పెంచింది. ఆ పీఆర్సీలో 3 నెలల బకాయిల వేతనాలు ఉన్నాయి, అవి కూడా వెంటనే చెల్లించాలి. అంగన్వాడీ కేంద్రాలకి నాణ్యమైన పౌష్టికాహారాన్ని సప్లై చేయాలి. నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వకుండా నాణ్యంగా ఉండాలి. ఎప్పుడో 2005లో పెంచినటువంటి మెనూ ఛార్జీలే ఇప్పటికీ కూడా అదే ఛార్జీలను నడిపిస్తున్నారు. అంటే ఈరోజు నిత్యావసర రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు ఆ రోజు 2005లో వంకాయ కానీ, కూరగాయలు కానీ, లేదా ఇంకా ఏ ఇతర నిత్యావసర సరుకులు చూసుకున్నా కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఆ ధరలు ఇప్పుడున్నాయా, ఇప్పుడుండే పరిస్థితి ఉందా? రోజుకి నిత్యావసర రేట్లు పెరుగుతున్నాయి. అదే రేట్లతోనే మమ్మల్ని వంట చేసి మెనూ ప్రకారంగా పెట్టాలని అధికారులు వేధిస్తున్నారు. ఇది సరి అయింది కాదు. ఇప్పటికైనా బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. మా సమస్యలను పరిష్కరించాలి. వెంటనే అంగన్వాడీ ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. రిటైర్మెంట్ చేసినటువంటి టీచర్లకు 2 లక్షలు, హెల్పర్కి ₹1,00,000 ఇవ్వాలి. మినీ వాళ్ళని మెయిన్గా గుర్తించారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. అట్లనే ఈ మధ్యకాలంలో ప్రమోషన్లు ఇచ్చారు కొంతమంది హెల్పర్స్కి. ఆ ప్రమోషన్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి టీచర్ల వేతనం ఇవ్వట్లేదు, హెల్పర్ల వేతనం ఇస్తున్నారు. అది కూడా పరిగణలోకి తీసుకొని పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా చెల్లించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వంట వారపు కార్యక్రమాన్ని మహాధర్నాన్ని 2 రోజులు నిర్వర్ధిక ధర్నా పెట్టాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సీకే మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మేడం, థ్యాంక్ యూ. నా పేరు కోటేశ్వరి. నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ని, అట్లాగే జిల్లాలో అంగన్వాడీ జిల్లా కమిటీ మెంబర్ని. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వెంకటలక్ష్మి. కల్లూరు ప్రాజెక్టు, చంద్రపట్ల సెక్టారు. నేను మినీ అంగన్వాడీ టీచర్ కింద 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. కానీ మాకు ఆయా లేకపోయినా కానీ ఆయా జీతమే వేస్తున్నా. టీచర్గా చేస్తున్నా కానీ ఆయా జీతమే వేస్తున్నారు. అయినా మాకంత బాధ లేకుండా ఆయా పని, టీచర్ పని 2 చేస్తున్నాం. మాకు జీతం మాత్రం ఆయా జీతమే వేస్తున్నారు. మాకు సీతక్క వచ్చి ఫస్ట్నే రాగానే మా ఫైల్ మీద సంతకం పెట్టారు. 3 నెలలు అయితే మెయిన్ శాలరీ వేశారు. మినీలు మేము చేస్తామని మెయిన్ శాలరీ వేశారు. కానీ మేము చాలా ఆనందపడ్డాం. కానీ మాకు దుఃఖంలోనే అయిపోయింది. మాకు మినీ శాలరీయే మళ్ళీ ఎప్పటి నుంచి 11 నెలల నుంచి కూడా మాకు మినీ శాలరీ వేస్తున్నారు. మాకు ఇల్లు గడవక మేము ఈ బిఎల్ఓ డ్యూటీలు చేసిన వాళ్ళు ఉన్నారు, సర్వే చేసే వాళ్ళు ఉన్నాం, మేము సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నాం. కానీ మాకైతే ఈ జీతం సరిపోవట్లేదు. మెయిన్ శాలరీ మాత్రం మాకు రావట్లేదు. ఎంత మేడం మీకు మినీ శాలరీ? ఎంత? 7,800 వేస్తున్నారు. మెయిన్ శాలరీతో ఆయా జీతమే వేస్తున్నారు. మేము పేరుకే టీచర్, కానీ మాకు చేయటం మాత్రం ఆయా జీతమే వేస్తున్నారు.
మీరు ఎంత కావాలి జీతం మినీ టీచర్? మాకు మినీ వాళ్ళతో మెయిన్ వాళ్ళతో సమానంగా కావాలని మేము కోరుకుంటున్నాం. కావాలని కోరుకుంటున్నాం. మెయిన్ వాళ్ళతో సమానంగా మాకు కావాలి. మేము మినీ టీచర్ అనే పేరు కానీ ఆయా జీతం, వంట చేయటం, వండుతాం, కడగటం అన్నీ మేమే చేస్తున్నాం. పిల్లల్ని తీసుకురావటం, మాకు ఒక పూట సెలవు కావాలన్నా కూడా వండి పెట్టి ఉన్నది. మాకు అసలు మా సెంటర్ మూత వేయడానికి కూడా ఎవరు మాకు సపోర్ట్ కూడా లేరు. మేమే చేసుకుంటున్నాం. ఏ సెలవులు లేవు మాకు. మళ్ళీ ఆయాతో సెలవులే ఇస్తున్నారు. మాకు పూర్తిగా సెలవులు కూడా లేవు. ఇప్పుడు మీరు మే నెల నుంచి మీకు కూడా సెలవులు కావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నామండి. కూలి పనికి పోతున్నాం మేము. జీతాలు సరిపోక మాకు అసలు సెలవులు లేక సండే కూడా మేము కూలి పనికి పోతున్నాం. మాకు ఈ జీతం సాలక. జీతం కూడా ఫస్ట్ తారీఖులో ఇట్లేదు. అది ఏసీ జీతం కూడా నెల రావట్లేదు. అది వచ్చింది. దీనికి సంబంధించి వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి. ముఖ్యంగా అంగన్వాడీ వ్యవస్థ 50 సంవత్సరాలు, అంటే వ్యవస్థ వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఐసిడిఎస్లో అంతర్భాగంగా ఉన్నటువంటి అంగన్వాడీ అనేది ఈరోజు కూడా అపరిష్కృతంగా చాలా సమస్యలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థ అంగన్వాడీ రంగం. మేము కోరేది ఒకటే, అంగన్వాడీ రంగాన్ని అట్లాగే ఐసిడిఎస్లో అంగన్వాడీ రంగానికి అగ్రపీఠం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వీళ్ళని ఒక స్కీమ్గానే చూస్తుంది. మేము కోరేది ఏంటంటే అంగన్వాడీని ఒక స్కీమ్గా కాదు, అంగన్వాడీని పర్మనెంట్గా గుర్తించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అంగన్వాడీలో అంటే అంగన్వాడీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఇప్పుడు టీచర్లు అట్లాగే వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళని 3వ తరగతి ఉద్యోగులుగా, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తున్నాం. ఏదో జనరల్గా చెప్పడం అనేది కాదు. సుప్రీంకోర్టు కూడా వీళ్ళని ఐసిడిఎస్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ గుర్తించాలని చెప్పింది. ముఖ్యంగా అంగన్వాడీ రంగానికి ఎనలేని ప్రాధాన్యత అది గుజరాత్ హైకోర్టు చెప్పింది, అట్లాగే సుప్రీంకోర్టు కూడా చెప్పింది వీళ్ళని ఖచ్చితంగా వర్కర్లను గుర్తించాలని. కానీ ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళని గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఏదో స్కీమ్లో పనిచేస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి వాళ్ళలాగానే చూస్తున్నారు. మేము కోరేది ఒకటే, అంగన్వాడీ వ్యవస్థని పటిష్టం చేయాలి, బలమైనటువంటి ఒక వ్యవస్థ రూపొందించాలి. ఎందుకు చేయాలి అని అంటే ఈ దేశంలో గ్రామస్థాయి వరకు అట్టడుగు వర్గాలకు సేవలు అందించి గ్రామస్థాయి వరకు వేళ్ళున్నటువంటి వ్యవస్థ ఐసిడిఎస్. అందుట్లో అంగన్వాడీ రంగం ఉంది. ఎనలేని సేవలు అందిస్తున్నారు కాబట్టి అందుట్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళకు కూడా తగిన సౌకర్యాలు కల్పించాలని, వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు గత 50 సంవత్సరాల నుంచి మేము బడ్జెట్ సంపాదించుకుంటే ఈరోజు బడ్జెట్లో దాదాపుగా కేటాయింపులు తగ్గిపోతున్నాయి. గత 50 సంవత్సరాల్లో 26,000 కోట్ల రూపాయలు ఐసిడిఎస్కి కేటాయింపులు ఉంటే ఈరోజు 16,000 కోట్లకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే రానున్న కాలంలో తగ్గిస్తున్నారు తప్ప పెంచేటువంటి పరిస్థితి లేదు. అందుకనే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది, పార్లమెంటు వరకు కూడా మేము గతంలో ఆందోళనలు చేసాం. ప్రభుత్వం హామీలు ఇచ్చింది, అది పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదైతే సుప్రీంకోర్టు అట్లాగే గుజరాత్ హైకోర్టు గుర్తించినాయో వాళ్ళ సేవల్ని కొనసాగించే దానికోసం ఆ కోర్టు తీర్పులను కూడా అమలు పరచాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు, మీరు ఏంటి మీది? నేను అంగన్వాడీ వర్కర్నండి. ఆయాగా చేస్తాను అంగన్వాడీ. పొద్దున పిల్లల్ని 8:30కి తీసుకొస్తామండి స్కూల్కి. తీసుకొచ్చి 4 గంటల దాకా పిల్లల్ని, మా పిల్లల కంటే బయట పిల్లల్ని చాలా ఎక్కువగా చూస్తాం. వాళ్ళు తీసుకొచ్చి తోలటం వరకే కానీ కేర్ తీసుకోరు. 4ంటికి ఒక ఆయమ్మ చేస్తుందంటే కనీసం వేతనం ఉండాలి కదా. ఆ వేతనం కూడా లేదు మాకు, జీతం. మేము ఎంత గొడ్డు చాకరీ చేస్తామంటే పిల్లలు తీసుకొచ్చుకొని వాళ్ళు మొడ్డి కడిగి, వాళ్ళు మూతి కడిగి, వాళ్ళు శుభ్రం చేసి తల్లులకి ఒప్పచెప్పుతాం. కనీసం 10,000 వేతనం కూడా లేకోకుండా బయట కూలి పనికి పోతే వాళ్ళకి వస్తున్నాయండి 7,000 8,000. పొద్దున 10ంటికి ఎక్కితే సాయంత్రం 4 లోపల 7,000 8,000 కూలి పని చేసే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. మాకు ఆ వేతనం కూడా లేదు. కనీసం ఒక 12,000 చేస్తానని చెప్పి, టీచర్లకు 18,000 చేస్తానని చెప్పి ఆ జీతం కూడా ఇంతవరకు వేయలేదు. రిటైర్మెంట్ అయితే ఆయాలకి ₹1,00,000 అంట, టీచర్లకు 2 లక్షలు అంట. ఏ విధంగా ఇస్తారో అట్లా చనిపోతే? అవి కూడా రావట్లేదు. ఆ జీతం అవి కూడా లేదు.
మాకు కనీసం వేతనం కూడా రావాలి కదా, మా సేవలు గుర్తించాలి కదా. ఇప్పుడున్న జీతం ఎంత మాకు 7,800 మేడం. 7,800తో ఒక ఎవరన్నా సామాన్యులు బతకగలుగుతారా చెప్పండి? అది రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను. ఆ రేవంత్ రెడ్డి గారు మేము చేసే సేవలకి మాకేం గుర్తింపు ఇస్తున్నారు? మీరు మాకేం చేస్తున్నారు? కనీసం మా వేతనం పెంచారా? పెంచలేదు. అయినా మేము చేస్తూనే ఉన్నాం, గొడ్డు చాకరీ చేస్తూనే ఉన్నాం. కనీసం ఏమైనా మాకు గుర్తింపు లేదు. మీకు ఎంత జీతం కావాలనుకుంటున్నారు ఆయాలకి? 15,000 ఆయాలు కావాలండి. టీచర్లకు 26,000 కావాలి. మాకు కావాల్సింది అది. మాకు కావాల్సిన బెనిఫిట్స్ అవి మాకు వర్తించాల్సినవన్నీ మాకు వర్తించాలి. ఆ రోజు నువ్వేమని ప్రమాణం చేసినావో, నువ్వు సీఎంగా ఎక్కేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని అడుగుతున్నా. ఈరోజు నేను ఒక హెల్పర్గా అడుగుతున్నా నేను. మాకు సమాధానం ఏది? మీకు ఎన్ని నెలల నుంచి జీతం రావట్లేదు? మాకు 2-3 నెలల నుంచి జీతాలే రావట్లేదు. మా అంటే మార్చి బడ్జెట్లో అని చెబుతారు. మాకు ప్రతి నెల జీతం కరెక్ట్గా రావట్లేదు. మాకు 1వ తారీఖు లోపల జీతాలు పడాలా. మరి మేమేం తినాలా? మా బతుకంతా ఇది. మా వయసు అంతా ఈ అంగన్వాడీలో సేవ చేసుకుంటూ పోతుంటే మాకు ఇక ఏదండి మా జీవితం? మాకు ఏడుంది జీవితం? మీరు చెప్పండి. అందుకోసమే రేవంత్ గారిని ఈ ప్రశ్న అడుగుతున్నానండి. ఇది నా వాగ్దానం. చలో. మాది కామేపల్లి ప్రాజెక్టు. నేను జిల్లా మెంబర్ని. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా 48 గంటల ధర్నా సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఎన్నో ప్రభుత్వాలు మా ఓట్లతోనూ కూడా గెలుస్తున్నారు, కానీ మమ్మల్ని గుర్తించట్లే. ప్రతి వాళ్ళు కూడా మాతో చాకిరీ చేయించుకోవటమే. ప్రతి గవర్నమెంట్ కూడా మా ఓట్లు లేనిది గెలవట్లేదు. మేము ఎప్పుడైతే వాళ్ళకి గుర్తింపుగా మమ్మల్ని చూస్తారో అప్పుడే వాళ్ళు మంచి సీట్లలో కూర్చుంటారని మేము ఎప్పుడైతే వాళ్ళకి మేము ఆశీర్వదిస్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని గుర్రాలతో తొక్కిచ్చారు, నీళ్లతో కొట్టారు, అధ్వానంగా ఓడిపోయిండు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మమ్మల్ని చాకిరీ చేయించుకుంటున్నారు, కానీ మమ్మల్ని ఇంతవరకు గుర్తింపు రాలే. మాకు ఇప్పుడు 40 సంవత్సరాల సర్వీస్ వచ్చిందండి. నేను 18 సంవత్సరాలప్పుడు జాయిన్ అయ్యా. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు. అంటే నా చాకిరీ, నా శ్రమ, నా కష్టం, నా వయసు మొత్తం ఇందులోనే దారిపోసా. కానీ నా జీతం ఎంత? ఇప్పుడు నేను 100 రూపాయలు అప్పుడు జాయిన్ అయ్యాను. ఇప్పుడు 13,500 రూపాయల జీతం. ఏమండి, ఈరోజు ఖచ్చితంగా మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలంటే 50,000 రూపాయల శాలరీ కావాలి. కానీ మేము ఈ 13,500 రూపాయలతోటి పాలు కొనుక్కుంటున్నాం, మా కుటుంబాన్ని చదివించుకుంటున్నాం, పిల్లల్ని పోషణ అన్నీ. ఇందులో ఎక్కువ ఒంటరి పోరాటం చేసే స్త్రీలమే ఉన్నాం. మేము పోరాటం చేసి 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 ఈ ప్రభుత్వానికి చిన్నాళ్ళకి ముడ్డి గడిగి, మూతి గడిగి, చీముడు తీసి వాళ్ళని లాలిపాటలు పాడించి కూడా మా బళ్ళల్లో మేము 4 వరకు తల్లులకి క్షేమంగా అప్పచెప్తున్నాం. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమా? మమ్మల్ని గుర్తించరా? ఈ కేసీఆర్ వచ్చిండు, ఆయన మమ్మల్ని గుర్తించకుంటే అట్టడుగున ఓడిపోయిండు. ఇప్పుడు నేను ఈ టీవీ ఛానల్ ముఖాముఖిగా చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి కూడా మా ఓట్లతోనే గెలిచిండు. పక్కాగా చెప్తున్నా, మా ఓట్లతోనే గెలిచిండు. మా టెంట్ కాడికి 24 రోజుల సమ్మె అప్పుడు మా టెంట్ ముందుకు వచ్చి మాతోని హామీలు తీసుకొని, ఫోటోలు తీసుకొని, ఫోజులు ఇచ్చి, ఫ్లెక్సీలు అన్నీ కొట్టించి అన్నీ చేసిపోయిండు, గెలిచిండు. ఒక్కసారి కూడా అంగన్వాడీ వాళ్ళు చెయ్యబట్టి నేను ఈరోజు గద్దె మీద కూర్చొని నేను ఇవాళ సింహాసనం మీద ముఖ్యమంత్రిగా నేను పేరు పొందుతున్నాను. ఒక అంగన్వాడీ టీచర్ని పొగిడిండా? లేదే. ఇదే పాలిస్టర్ చీరలు ఇచ్చి ఈ యూనిఫామ్ తోటే 4 వరకు ఉండమంటాడు. ఈ డబ్బా ఫోన్లు ఇచ్చిండు. ఒక ఫోన్ ఇస్తుందా? ఈ డబ్బా ఫోన్లు ఇచ్చి దీంట్లో డేటా ఉండదు. ఒక యాప్ గుర్తించమంటే అది తిరుగుతూ ఉంటుంది. సాయంత్రం తిరిగి నైట్ 12 వరకు కూడా మేము సెల్ పట్టుకొని మా భర్తకి వంట చేసుకుంటా, పిల్లలకు అన్నం తినిపించుకుంటా, ఇది చూసుకుంటా ఉంటాం. అసలు ఈ సెల్లులు ఎందుకండి? మా కళ్ళు కూడా పోయినాయి. ఈ సెల్లులు ఇస్తే మాకు ట్యాప్లు ఇవ్వండి, మంచి డేటా ఇవ్వండి, మేము కూడా మీరు మాకు అన్ని అనుకూలమైన స్థితిలో ఉండి మాకు ఫోన్లు ఇస్తే మేము కూడా మీకు 100% పని చేసి చూపిస్తాం. ఇవాళ కూలీ పోతే ఒక్కొక్క ఆమెకి 6,000, 600, 700 వస్తున్నాయండి. మాకేమనిపిస్తుందంటే మేము ఈ ఉద్యోగం మానేసి దానికి పోయినా మేము మా కుటుంబాన్ని చక్కగా పోషించుకునే వాళ్ళం, మా పిల్లల్ని పై స్థాయిలో చదివించుకునే వాళ్ళం అనిపిస్తుంది. మా ఉసురు మాత్రం ఈ గవర్నమెంట్కి కొట్టుకుంటుంది. మా ఉసురు కొట్టుకొని నువ్వు మళ్ళీ గద్దె దిగిపోతావు, ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, నువ్వు అట్టడుగున ఓడిపోతావని మేము ఈ టీవీ ఛానల్ ప్రకారం శాపిస్తున్నాం.
మీరు గత ప్రభుత్వానికి మీరు హామీల గురించి చెప్పారా? మాకు ఇవన్నీ కావాలి, వేతనాలు పెంచాలి, అవన్నీ చెప్పారా? ఆ మేనిఫెస్టో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలు కాకుండా మేము 36 డిమాండ్స్ ఆయనకి ప్రతిసారి కూడా ఒక అప్డేట్ చేసి ఇస్తూ ఉంటామండి. మరి రేవంత్ రెడ్డి మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ డిమాండ్స్ని వారికి చెప్పారా? మాకు చెప్పిన మా సభాముఖంగా ఆయన మాకు ప్రమాణం చేసి చెప్పిండు, నేను ఖచ్చితంగా గెలిచిన వెంటనే మీకు 18,000 జీతం చేస్తా అని చెప్పిండు. చెయ్యలేదు. మేము ఈ టీవీ ఛానల్ ముఖాముఖిగా అడుగుతున్నామండి, ఒకవేళ గినక మాకు జీతాలు పెంచి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తే మళ్ళీ నువ్వే గెలుస్తావు. అదనపు డ్యూటీలు అండి, బిఎల్ఓ డ్యూటీలు, ఏది ఓటర్ ఐడి డ్యూటీలు అని మాకు వేస్తూ ఉంటారు. అందులో కూడా మేమే చేయాలి. సమగ్ర సర్వే ఎవ్వరూ చేయరు. కరెక్ట్ సర్వే ఒక అంగన్వాడీ టీచర్ దగ్గరకు వచ్చి మీరు అడగండి, 40 సంవత్సరాల క్రితం ఉన్న సర్వే కూడా మేము తీసి చూపించే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఇప్పుడున్న ఎంఆర్ఓ వాళ్ళ కాడ ఎట్లయితే డేటా ఉంటారో మా దగ్గర అలాంటి డేటా ఉంటుంది. మేము ఒక ఎంఆర్ఓ తర్వాత ఎంఆర్ఓలో అండి మేము. అది ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్తో పాటు మీకు కూడా మే నెలలో హాలిడేస్ కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా అండి? ఇక మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళని ఉద్దేశించి అన్నారు, వీళ్ళని ఉద్దేశించి అన్నారు, వాళ్ళు చూసుకోవాలి కదా అని అంటారు. ఈరోజు ఒక్క పూట బడి ఇచ్చిండ్రా? ఇచ్చారుగా అండి. మేము కూడా వాళ్ళతో పాటు 12ంటికి ఇంటికి పోయే పరిస్థితి లేదట. 4 వరకు ఊళ్ళో తిరిగి సర్వే చేయాలట. ₹1,00,000 జీతం తీసుకునే పక్క టీచరు 12:30 బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే మేము మా పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళకి అమ్మ మీ పిల్లోడు వచ్చిండా లేదా అని మళ్ళీ వాళ్ళ ఫోన్లు చేసి మేము ఫాలో అప్ చేసి అప్పుడు మా ఇంటికి మేము వెళ్తాం. అదండి మా పని విధానం. ఇది మేము గవర్నమెంట్కి చేసే సేవలు. ఒక అంగన్వాడీ టీచర్ అంటే గ్రామ దేవతలాగా పూజించే. అసలు ఇంకోటండి, మా అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న జనాభా వాళ్ళు మేము నిల్చుంటే మేము 100% మేమే గెలుస్తాం. కానీ మళ్ళీ ఎక్కడ మళ్ళీ మా ఉద్యోగాలకి మళ్ళీ ఆయన ఇవ్వడు కదా. అంత 5 సంవత్సరాలు ఉండే ఆ పోస్టుల కోసం పోయే కంటే జీవితాంతం పిల్లలు సేవ చేసుకుంటూ ఉండే ఈ ఆనందమే మాకు గొప్ప. మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవేంటి చెప్పండి? మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. పాపం మినీ టీచర్లు అండి, వాళ్ళని మెయిన్ చేసిండు. ఇప్పుడు 10 నెలల నుంచి వాళ్ళ జీతాలు ఇవ్వకుండా ఆపిండు. ఏం తినాలండి? ఇప్పుడు కులగణన సర్వే చేశారు కదా, వాటి వేతనాలు మీకు చెల్లించేదా గవర్నమెంట్? ఇప్పటి వరకు ఇవ్వలే అండి. దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అందుకనే మేమేమంటున్నామంటే కనీస వేతనం ఇచ్చి మాకు అదనపు డ్యూటీలు వద్దు. మా పిల్లలకి మేము సక్రమంగా చదువు చెప్పుకొని మా పిల్లల్ని మేము సక్రమంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పే బాధ్యతే చేస్తాం తప్ప అదనపు డ్యూటీలు మేము చెయ్యం. అది ఒకవేళ అదనపు డ్యూటీలు కనుక ఇచ్చేటట్టయితే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే ప్రయత్నం చేస్తాం. ఒక అంగన్వాడీ టీచర్ సత్తా ఏందో మళ్ళీ చూపిస్తాం. విన్నారుగా, ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాలు కానీ వాళ్ళ డిమాండ్స్, వాళ్ళకు కనీస వేతనాలు టీచర్స్కి 26,000 జీతం, ఆయాలకు 15,000 జీతం ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడున్న గత ప్రభుత్వానికి వాళ్ళు విన్నపించుకున్నారు, వాళ్ళు విఫలమైపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆయాలకు కానీ అంగన్వాడీ టీచర్స్కి కానీ కనీస వేతనాలు చెల్లించాలి. గవర్నమెంట్ టీచర్స్తో పాటు వాళ్ళకు కూడా మే నెలలో వాళ్ళకు సెలవులు ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కోరుకునేది ఒకటే, వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వండి, వాళ్ళ జీతాలను గుర్తించండి. ఇదే మా సీకే న్యూస్ తరపు నుంచి యాంకర్ మౌనికతో కెమెరామన్ మనోహర్.